లవ్ యూ. ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చాను. అది జున్ను పాలు. చూడండి, ఒరిజినల్ జున్ను పాలు. ట్రై చేసేద్దామా? మరి ప్రాసెస్లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే జున్ను పాలు. చూడండి ఎంత థిక్గా, ఒరిజినల్ అండి ఇవి, ఒరిజినల్ జున్ను పాలు. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? బెల్లం యూజ్ చేయట్లేదు, చక్కెర యూజ్ చేస్తున్నాను. ఓన్లీ చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర 1/2 కప్ తీసుకున్నాను. యాలకులు కూడా తీసుకున్నాను. ఒక 5 యాలకులు తీసుకున్నాను. వీటిని మెత్తగా పొడి చేసుకున్నాను. మెత్తగా చూడండి, ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నాను. ఈ ప్రాసెస్ని ఇందులో వేద్దాము. చక్కెర అన్నీ కలుపుకున్నాం కదా, వేసేద్దాము ఈ జున్ను పాలల్లో. నేను కొంచెం కొబ్బరి అయితే కూడా తీసుకున్నాను. కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 10 పలుకులు తీసుకున్నాను కొబ్బరి. మీరు కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి, నేను ఈ విధంగా పట్టుకున్నాను మిక్సీకి, బాగా మెత్తగా. మీరు కూడా వేసుకోండి అలాగే. ఇంతకు చూడండి, ఇదంతా కొబ్బరి కూడా వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా కలిసిపోవాలి. ప్రాసెస్ మొత్తం చేసేసుకున్నాను, మొత్తం కలుపుకున్నాను. ఇక స్టవ్ ముట్టించేసుకొని కొంచెం ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నానండి నేను. నా కాడ ఇంకేం లేవు. ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కూడా వాటర్ పెట్టాను. మొత్తం మధ్యలోకి తీసుకొచ్చేసాను. ఇంకా ఇదంతా మన ఇంకో దాంట్లోకి వేసేసుకున్నాము. దీన్ని పెట్టుకుంటున్నాను సెంటర్గా చూసుకొని. పెట్టుకుంటున్నాను. ఇంకా కావుతుంది అది. సెంటర్కి పెట్టుకున్నాను. చూడండి, పెట్టేసాను. హై ఫ్లేమ్లో పెట్టాను. చూసుకుంటూ చిన్నగా పెట్టుకోవాలి. మళ్ళీ ఉడుకుతుంది, చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాము ఎలా ఉందో. స్మెల్ సూపర్ ఉంది. ఉంచుతున్నాను, ఇంకా ఉందండి, ఉడకలేదు. లవ్ యూ. ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చాను. అది జున్ను పాలు. చూడండి, ఒరిజినల్ జున్ను పాలు. ట్రై చేసేద్దామా? మరి ప్రాసెస్లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే జున్ను పాలు. చూడండి ఎంత థిక్గా, ఒరిజినల్ అండి ఇవి, ఒరిజినల్ జున్ను పాలు. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? బెల్లం యూజ్ చేయట్లేదు, చక్కెర యూజ్ చేస్తున్నాను. ఓన్లీ చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర 1/2 కప్ తీసుకున్నాను. యాలకులు కూడా తీసుకున్నాను. ఒక 5 యాలకులు తీసుకున్నాను. వీటిని మెత్తగా పొడి చేసుకున్నాను. మెత్తగా చూడండి, ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నాను. ఈ ప్రాసెస్ని ఇందులో వేద్దాము. చక్కెర అన్నీ కలుపుకున్నాం కదా, వేసేద్దాము ఈ జున్ను పాలల్లో. నేను కొంచెం కొబ్బరి అయితే కూడా తీసుకున్నాను. కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 10 పలుకులు తీసుకున్నాను కొబ్బరి. మీరు కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి, నేను ఈ విధంగా పట్టుకున్నాను మిక్సీకి, బాగా మెత్తగా. మీరు కూడా వేసుకోండి అలాగే.
ఇంతకు చూడండి, ఇదంతా కొబ్బరి కూడా వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా కలిసిపోవాలి. ప్రాసెస్ మొత్తం చేసేసుకున్నాను, మొత్తం కలుపుకున్నాను. ఇక స్టవ్ ముట్టించేసుకొని కొంచెం ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నానండి నేను. నా కాడ ఇంకేం లేవు. ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, ఆ గిన్నెలో కూడా వాటర్ పెట్టాను. మొత్తం మధ్యలోకి తీసుకొచ్చేసాను. ఇంకా ఇదంతా మన ఇంకో దాంట్లోకి వేసేసుకున్నాము. దీన్ని పెట్టుకుంటున్నాను సెంటర్గా చూసుకొని. పెట్టుకుంటున్నాను. ఇంకా కాలుతుంది అది. సెంటర్కి పెట్టుకున్నాను. చూడండి, పెట్టేసాను. హై ఫ్లేమ్లో పెట్టాను. చూసుకుంటూ చిన్నగా పెట్టుకోవాలి. పల్లి ఉడుకుతుంది, చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాము ఎలా ఉందో. స్మెల్ సూపర్ ఉంది. ఉంచుతున్నాను, ఇంకా ఉందండి, ఉడకలేదు.